ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్లి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా? నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్నవాడెవరో కాదు, నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షిత అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితరుగా కనపడితే ఆ భార్య పొంగిపోయి, నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరవశించి ఆయన సేవలు చేసుకున్నారు. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత 1835 సంవత్సరం ఆశ్వీజ మాసం బహుళ చతుర్దశి నరక చతుర్దశి తిథి నాడు ఒక రోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు. ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ, మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి స్వరూపం అయినవారు, నా భద్రగజం ఎందుచేతనో వెర్రువెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్లి నిలబడింది. ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది. ఎందుకు జరిగింది ఇలాగని అడిగారు. మహారాజా నీకేమీ కాదు, నువ్వు ఉపశాంతి పొందన్నారు. అన్నపూర్ణాదేవిని అర్చన చేస్తున్నారు. ఆయన శ్రీచక్రార్చన చేసి పున్నాగవరాళి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే చిదానంద విలాసిని అని కీర్తన చేశారు. ఆయన పూజ చేస్తున్న మూర్తిలో అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించి అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టుకుని మీనలోచని పాశమోచిని భవపాశమోచిని శివే పాహి అంటూ వీణ వాయిస్తున్నారు. వీణ వాయిస్తూ అమ్మవారి వంక చూసి భవపాశమోచిని అని రాగం తీశారు. అమ్మా అంటూ ఆయన ఆ సప్తస్వర ప్రస్తారం చేసినప్పుడు 7వ స్థాయిలోకి వెళ్లి పాడారు. అంతే, దాన్ని షడ్జమం అంటారు. అక్కడ పాడేటప్పటికే ఆయన కంఠం ఆగిపోయింది. శిష్యులు గురువుగారు ఆపేశారు ఏమిటని ఇలా చూశారు. ఆయనలోంచి దివ్య జ్యోతి ప్రకాశిస్తూ బయటికి వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ పక్కకి ఒరిగిపోయి అప్పుడు అర్థమైంది శిష్యులకి, ఓహో సంగీత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, నిషాదం బృంహతే గజః. సప్త స్వరాలలో పై స్థాయిలో 7వ స్థాయిలో కానీ పాడితే ఆ సప్త స్వరాలలో 7వ స్వరాన్ని దాన్ని పిలిచేటప్పుడు నిషాదము అని పిలుస్తారు. ఆ నిషాదమే సప్తస్వరాలలో ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన సప్తస్వరాలలో ఆ ఏనుగు ఘీంకారం అంటే ఈ 6 చక్రములను భేదించి సహస్రార చక్రంలోకి వెళ్లి సహస్రార చక్రంలో పరమేశ్వరుడితో క్రీడించి అమృతధారలను పొంది యోగి అయి అమ్మవారిలో లీనమైపోవడమే 7వ స్థాయిలో ఏనుగు ఘీంకారం చేయడం, రుద్రభూమిలో నిలబడి. అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఈ రాజ్యంలో అని ఏనుగు సంకేతించింది. అందుకని రాజా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మన గురువు గారు చెప్పి ఆయనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఆయన అమ్మవారిలో ఐక్యమైపోయారు. మహానుభావుడు యోగ విరాట్ అని చెప్పి ఆ రోజున ముత్తుస్వామి దీక్షిత శిష్యులందరూ పొంగిపోయారు. మా గురువు గారంటే గురువు గారు.